ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम।
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. పతీత్ నుండి పావనంగా అయ్యేందుకే ఈ చదువు. మీరు దీనిని చదవాలి, చదివించాలి. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానము ఉన్నా అజ్ఞాన అంధకారం ఉన్నది. జవాబు: సైన్స్ జ్ఞానము. దీని ద్వారా వినాశం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం చాలా ఉంది, కానీ కొత్త పాత ప్రపంచాల జ్ఞానం ఎవ్వరి వద్ద లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞాన నేత్రం లేనందున అందరూ అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు మూడవ నేత్రము అంటే జ్ఞాన నేత్రం లభిస్తుంది. ప్రపంచంలోని వారి బ్రెయిన్లో వినాశం గురించి ఆలోచనలున్నాయి. మీ బుద్ధిలో స్థాపన జరిగే ఆలోచనలున్నాయని జ్ఞాన సంపూర్ణ పిల్లలైన మీకు తెలుసు. ఓం శాంతి. తండ్రి ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని జీవము అని అంటారు. ఇందులో ఆత్మ కూడా ఉంది. శివబాబా కూడా వచ్చి ఉన్నారు. మొట్టమొదట ఇది పక్కా చేయాలి. వీరిని దాదా అని అంటారు. ఈ నిశ్చయం పిల్లలకి చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయంతోనే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఆనందాన్ని అనుభవం చేయాలి. నేను అంటే శివబాబా ఇతని బ్రహ్మ అనేక అంతిమ జన్మలో అంతిమ సమయంలో తప్పకుండా వస్తానని బాబా ఎవరిలో ప్రవేశించారో ఆ బాబాయే స్వయంగా చెప్తూ ఉన్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడం అంటే దాని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతలుగా చేసేందుకు తండ్రి వస్తారు. సత్యయుగంలో కూడా మనుషులే ఉంటారు, కానీ వారు దైవీ గుణాలు కలిగినవారు. ఇప్పుడు కలియుగంలో అందరూ ఆసురీ గుణాలు కలిగిన వారుగా ఉన్నారు. అంతా మనుష్య సృష్టియే, కానీ ఇది ఈశ్వరీయ బుద్ధి, అది ఆసురీ బుద్ధి. ఇక్కడ జ్ఞానం ఉన్నది, అక్కడ భక్తి ఉన్నది. జ్ఞానం వేరే, భక్తి వేరే. భక్తికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. జ్ఞానాన్ని తెలిపించే పుస్తకం ఒక్కటే ఉంటుంది. ఒక్క జ్ఞానసాగర్ని పుస్తకం ఒక్కటే ఉండాలి కదా. ఎవరు ధర్మస్థాపన చేసినా వారి పుస్తకం కూడా ఒక్కటే ఉంటుంది. దానినే ధర్మశాస్త్రమని అంటారు. మొట్టమొదటి ధర్మశాస్త్రము గీత. మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, హిందూ ధర్మం కాదు. గీత ద్వారా హిందూ ధర్మస్థాపన జరిగిందని, గీతా జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చారని మనుషులు అనుకుంటారు. ఎప్పుడు ఇచ్చారు? పరంపరలో అని చెప్తారు. ఏ శాస్త్రములోనూ శివ భగవాను వాచ అని లేదు. గీతా జ్ఞానాన్ని ద్వారా మనుషులు దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు. దానిని ఇప్పుడు మనకు తండ్రి ఇస్తూ ఉన్నారు. దీనినే భారతదేశ ప్రాచీన రాజయోగమని అంటారు. ఈ గీతలోనే కామ మహాశత్రువు అని లిఖించబడింది. ఈ శత్రువే మిమ్మల్ని ఓడించింది. తండ్రి మిమ్మల్ని దీనిపై విజయులుగా చేసి జగజ్జీతులుగా విశ్వాధికారులుగా చేస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని ఈ బ్రహ్మ ద్వారా మనకి చదివిస్తూ ఉన్నారు. ఆయన సర్వ ఆత్మల తండ్రి. ఇతడు సర్వ మనుష్య ఆత్మల అనంతమైన తండ్రి. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరు ఏమిటి అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు తికమక పడతారు. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురికి ఎవరు తండ్రి ఎవరో ఒకరు ఉండాలి కదా. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు. వారిపైనే శివుడు ఉన్నాడు. శివబాబా సంతానమైన ఆత్మలు శరీర ధారణ చేశారని, ఆయన మాత్రం సదా నిరాకార పరంపిత పరమాత్మ అని పిల్లలకి తెలుసు. ఆత్మే శరీరము ద్వారా పరంపిత అని చెప్తుంది. ఎంత సహజమైన విషయము. దీనినే అల్ఫ్ బే చదువు అని అంటారు. చదివించేవారెవరు?
గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? కృష్ణుని భగవంతుడని అనరు. అతడు దేహధారి, కిరీటధారి, శివుడు నిరాకారి. మరి వారికి ఏ కిరీటము మొదలైనవి లేవు. వారే జ్ఞానసాగర్లు, తండ్రి బీజరూపులు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన వారే. అన్ని వృక్షముల ఆది మధ్యాంతాలు మీకు తెలుసు. భలే మీరు తోటమాలురు కాదు కదా, కానీ బీజమును ఎలా వేస్తారు, దాని నుండి వృక్షం ఎలా వెలువడుతుందో మీకు తెలుసు. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఆత్మ చైతన్యమైనదని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానం ఉన్నది. ఇంకెవరి ఆత్మలోనూ జ్ఞానము ఉండదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు. ఇదే చైతన్యమైన సృష్టి. అవన్నీ జడ బీజములు. జడ బీజములో జ్ఞానము ఉందని కాదు. వీరు చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి సృష్టి జ్ఞానమంతా ఉన్నది. వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశాల పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంది. మళ్ళీ కొత్త వృక్షము ఎలా ప్రారంభమవుతుంది? ఇది గుప్తమైన విషయము. మీకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు దీని అంటు కట్టబడుతుందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితులుగా అయ్యారు. మంచిది. బీజం నుండే మొట్టమొదటి ఆకు వెలువడుతుంది. అతడు ఎవరు? సత్యయుగంలోని మొదటి ఆకు శ్రీకృష్ణుడు అని అంటారు. లక్ష్మీనారాయణులు అని అనరు. కొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉన్నది. ఇది చైతన్యము కదా. భలే ఇతరులు కూడా వస్తారు, కానీ నెమ్మది నెమ్మదిగా వారి మహిమ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కనుక ముఖ్యమైన విషయము, మనము దైవీ గుణాలను ధారణ చేయాలి. వీరిలా అవ్వాలి. చిత్రం ఉంది కదా. చిత్రము లేనట్లయితే బుద్ధిలో జ్ఞానం ఎలా వస్తుంది? ఈ చిత్రం చాలా ఉపయోగపడుతుంది. భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది. జ్ఞాన మార్గంలో మేము వీరిలాగా అవ్వాలని జ్ఞానము మీకు లభిస్తుంది. భక్తి మార్గంలో మేము వీరిలాగా అవ్వాలని అనుకోరు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలు మొదలైన వాటిని కట్టిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరి మందిరాలు ఉన్నాయి? తప్పకుండా శివబాబావే ఉంటాయి. వారి తర్వాత వారి రచనకు ఉంటాయి. మొట్టమొదటి రచన ఈ లక్ష్మీనారాయణులు. కనుక శివుని తర్వాత వీరికే ఎక్కువగా పూజ జరుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే మాతలకు పూజ జరగదు. వారు చదువుకుంటారు. మీకిప్పుడు పూజ జరగదు. ఎందుకంటే ఇంకా మీరు చదువుతున్నారు. ఎప్పుడైతే మీరు చదువు పూర్తి చేసి అవిద్యావంతులుగా అవుతారో అప్పుడు మీకు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతారు. సత్యయుగంలో చదివించేందుకు తండ్రి రారు. అక్కడ ఇలాంటి చదువు ఉండదు. ఇది పతీత్ నుండి పావనంగా చేసే చదువు. మనల్ని ఎవరు ఇలా తయారు చేస్తారో వారికి పూజ జరుగుతుందని, తర్వాత మనకు కూడా నెంబర్ వారుగా పూజ జరుగుతుందని మీకు తెలుసు. తర్వాత కిందకి దిగజారుతూ 5 తత్వాలను కూడా పూజించటం ప్రారంభిస్తారు. 5 తత్వాల పూజ అంటే పతిత శరీరాల పూజ. పూర్తి సృష్టిపై లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని మీ బుద్ధిలో జ్ఞానం ఉన్నది. ఈ దేవీ దేవతలు రాజ్యాన్ని ఎలా ఎప్పుడు పొందారో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయాలైతే ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. అందుకే ఇది పరంపరగా వస్తుందని
అనేస్తారు. దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాలలోకి మారిపోయారని భారతదేశంలో ఉన్నవారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎందుకంటే పతితులుగా అయినందునే దేవీ దేవతలుగా చెప్పుకోవటం శోభించదు. అయితే మనుషులకి జ్ఞానం ఎక్కడ ఉన్నది? స్వయాన్ని దేవీ దేవతల కన్నా గొప్ప బిరుదులని ఉంచుకుంటారు. పావన దేవీ దేవతలకి పూజ చేసి తల ఉంచుతారు. కానీ తమను తాము పతితులమని అర్థం చేసుకోలేరు. భారతదేశంలో ముఖ్యంగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తారు, గౌరవిస్తారు. కుమారులను అంతగా గౌరవించరు. పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలకే నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృతం మొదట మాతలకు లభిస్తుంది. శివబాబా ఇతనిలో ప్రవేశిస్తారు. బ్రహ్మబాబా జ్ఞానపు పెద్ద నది అని కూడా అర్థం చేసుకున్నారు. జ్ఞాన నది కూడా అయ్యారు, పురుషుడు కూడా అయ్యారు. బ్రహ్మపుత్ర నది అన్నిటికంటే పెద్ద నది. ఇది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇది ఆత్మ పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడని అంటారు. కనుక బ్రహ్మపుత్ర నది పావనమైనదని అనుకుంటారు. వాస్తవానికి గంగా నదిని పతిత పావని అనరు. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మా నదుల మిలనం జరుగుతుంది. బాబా చెప్తారు, ఇతని ద్వారా దత్తు తీసుకున్నందుకు ఇతడు స్త్రీ కాదు. ఇవి చాలా గుహ్యమైన అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవి మళ్ళీ ప్రాయలోపమైపోతాయి. తర్వాత మళ్ళీ మనుషులు ఈ ఆధారంతో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మొదట చేతితో లిఖింపబడ్డ శాస్త్రాలు ఉండేవి. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రింపబడ్డాయి. సంస్కృతంలో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కావు. ఇవి పూర్తిగా సహజమైన విషయాలు. నేను బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను. తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవీ ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి పరంపరంగా వస్తూ ఉన్నాయని మనుషులు భావిస్తారు. దీనిని అజ్ఞాన అంధకారమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. దీని ద్వారా మీరు ప్రకాశంలోకి వచ్చారు. సత్యయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. కలియుగంలో అందరూ అపవిత్ర ప్రవృత్తి కలిగిన వారున్నారు. ఇది కూడా డ్రామాయే. తర్వాత నివృత్తి మార్గం ఉంటుంది. దీనిని సన్యాస ధర్మమని అంటారు. అడవిలోకి వెళ్ళి ఉంటారు. అది హద్దులోని సన్యాసము. ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు. మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన 3వ నేత్రం లభించింది. కనుక మీరు ఎంతో నాలెడ్జ్ఫుల్గా అవుతారు. దీనికంటే గొప్ప జ్ఞానము ఉండదు. అది మాయా జ్ఞానము. దాని ద్వారా వినాశనం అవుతుంది. వారు చంద్రుని పైకి వెళ్ళి పరిశోధనలు చేస్తారు. మీకు కొత్త విషయాలేమీ లేవు. ఇదంతా మాయా ఆడంబరము. చాలా ప్రదర్శన చేస్తారు. ఏదైనా అద్భుతం చేసి చూపించాలని చాలా లోతుగా వెళ్తారు. చాలా అద్భుతం చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వారి మెదడులో వినాశం గురించిన ఆలోచనలే వస్తాయి. ఏవేవో తయారు చేస్తూ ఉంటారు.
దీని ద్వారా వినాశనం అవుతుందని, మూడవది వెన్న తిని పోతుందని తయారు చేసేవారికి తెలుసు. ట్రయల్ పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. 2 పిల్లలు జగడాలాడితే మూడవది వెన్న దొరుకుతుందని అంటారు. కథ చిన్నదే కానీ ఆట ఎంత పెద్దది. వీరి పేరు ప్రసిద్ధమైనది. వీరి ద్వారా వినాశనం జరుగుతుంది. ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు కదా. స్వర్గం ఉండేది, కానీ ఆ సమయంలో క్రిస్టియన్స్ లేమని క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. ఇస్లాం వారు, బౌద్ధులు కూడా లేరు. అయినా క్రైస్తవులకి మంచి తెలివి ఉన్నది. దేవీ దేవతా ధర్మము లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని భారత్వాసులు అంటారు. కనుక వారు అవివేకులు అయినట్లే కదా. తండ్రి భారత్లోనే వస్తారు. ఎవరైతే మహాన్ అవివేకులుగా ఉంటారో వారినే అతి మహాన్ వివేకవంతులుగా చేస్తారు. కానీ స్మృతి ఉన్నప్పుడు మాత్రమే తండ్రి పిల్లలైన మీకు చాలా సులభం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు బంగారు పాత్రగా అవుతారు. అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారానే పాపం సమాప్తమవుతుంది. మురళి వినుకుంటే జ్ఞానం అదృశ్యమైపోతుంది. తండ్రి దయా హృదయులైనందున మళ్ళీ ఉన్నతి పొందే యుక్తిని తెలియచేస్తారు. చివరి వరకు నేర్పిస్తూనే ఉంటారు. అచ్చా, ఈరోజు భోగు ఉన్నది. భోగు స్వీకరింపచేసి త్వరగా వాపస్ రావాలి. వైకుంఠంలోకి వెళ్ళి దేవీ దేవతలు మొదలైన సాక్షాత్కారాలు మొదలైనవి చేసుకోవడం ఇదంతా వ్యర్థము. ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి అవసరం. తండ్రి ఈ రథం ద్వారా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి. పతిత పావనుడైన మీ తండ్రిని మీ జతలోనే తింటాను, మీ జతలోనే కూర్చుంటాను. ఇవన్నీ ఇక్కడి కొరకే. పైన ఎలా ఉంటాయి? अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. తండ్రి ఈ దాదాలో ప్రవేశించి మనల్ని మనుషుల నుండి దేవతలుగా, అంటే వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఈ నిశ్చయంతో ఆనందంగా ఉండాలి. శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్టమైన గుణవంతులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. జ్ఞానం సదా బుద్ధిలో ఉండాలి. అందుకు మురళి తప్పకుండా చదవాలి లేక వినాలి. వరదానము: మీ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగి భవ. ఎలాగైతే స్థూల పొజిషన్లో ఉండేవారు వారి పొజిషన్ను ఎప్పుడు మర్చిపోరో, అలా మాస్టర్ సర్వశక్తివాన్ పొజిషన్లో ఉన్న మీరు మీ పొజిషన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ప్రతిరోజు అమృత వేళలో ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకుంటూ నిరంతర యోగులుగా అయిపోతారు. అంతేకాక పూర్తి రోజంతా దాని సహయోగం లభిస్తూ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ ఎదుటకు మాయ రాలేదు. ఎప్పుడైతే మీరు మీ స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మాయా చీమపై విజయం పొందడం చాలా సహజమవుతుంది. స్లోగన్: ఆత్మారూపీ పురుషుని శ్రేష్టంగా తయారు చేసుకునేవారే సత్యమైన పురుషార్థులు అవుతారు. అచ్చా, ఓం శాంతి.